వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడి విజయం సాధించింది. నేను నిన్న కూడా ప్రస్తావించాను, మామిళ్ళపల్లికి సంబంధించినటువంటి దుర్మార్గం, అసలు పొన్నూరు ఎమ్మెల్యే కోసం ఇంత అరాచకం చెయ్యాలా అన్నటువంటి పాయింట్ పదే పదే ప్రస్తావించాను గత 2-3 రోజుల నుంచి కూడా. మామిళ్ళపల్లి దగ్గర అంబటి మురళీకృష్ణ గోడౌన్ అన్నటువంటి పేరుతో అక్కడ వాస్తవంగా మొక్కజొన్న రైతులందరూ గోడౌన్లో వాళ్ళ మొక్కజొన్నలు పెట్టుకుంటే దాన్ని సీజ్ చేయించారు. విషయం ఏంటి అంటే మొక్కజొన్నకి ధర రావటం లేదంటూ యాజిటేషన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంబటి మురళీకృష్ణ ఇన్ఛార్జి మొన్న ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి ఆ కడుపు మంటతో ఏకంగా ఇతన్నే మురళీకృష్ణ, ఎందుకంటే అందులో చెప్పినటువంటి ఆరోపణ ధూళిపాళ నరేంద్రకి సంబంధించినటువంటి అనుచరులే బ్రోకర్లుగా ఉండి వాళ్ళు తక్కువ రేటుకి, అంటే గిట్టుబాటు ధర రానియకుండా చేసి తక్కువ రేటుకి కొనుక్కుంటున్నారు అన్న ఆరోపణ చేసినందుకు గాను వాళ్ళకి కక్ష సాధించడానికి గాను వీళ్ళ రైతులందరూ, అంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న రైతులందరికీ సంబంధించినటువంటి ఏ గోడౌన్లో పెట్టుకున్నారో ఆ గోడౌన్ ఎంఆర్ఓతో సీజ్ చేయించారు. వాళ్ళు ఎవరి దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం కాలేదు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఏం కాలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా పట్టించుకోలేదు. చివరికి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ యాజిటేషన్ చేస్తూ వచ్చారు. ఒక్కొక్క నాయకుడు అక్కడికి వెళ్తూ వచ్చారు. చివరికి వాళ్ళని రోజు పోలీసులు అరెస్ట్ చేయడం, ఇదే పనిగా ఒక రైతులకి సంబంధించినటువంటి వాటిని అట్లా నిరంతరం చేసుకొచ్చారు. మనం అది కూడా ప్రస్తావిస్తూ వచ్చాం. మామిడిపల్లిలో ఇవాళ సీజ్ చేసిన రైతుల గోడౌన్ ఓపెన్ చేశారు అధికారులు. దీంతో మొక్కజొన్న రైతులు సంబరపడ్డారు. ధూళిపాళ నరేంద్ర ఎంత ఒత్తిడి తెచ్చిన రైతుల గోడౌన్ ఓపెన్ చేశారు అధికారులు. మొక్కజొన్న గోడౌన్ అంబటి మురళీకృష్ణది కాదు, గోడౌన్లో నిల్వ ఉన్నటువంటి మొక్కజొన్న రైతులదేనని తేల్చారు అధికారులు. దాంతో ఇప్పుడు రైతుల సంబరాలు. అదే సందర్భంలో ఇటు పక్కన వీళ్ళ ఆవేదనలు, ఆగ్రహాలు అన్నటువంటిది ఇక్కడ వీళ్ళలో కాపులు ఎక్కువ ఉన్నారు. అందుకని మొన్న కాపులు అన్నటువంటి పాయింట్తో పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసిన వాళ్ళు రానివ్వలేదు అన్నటువంటి ఇప్పుడు వంగవీటి రంగా ఫోటోని అక్కడ పెట్టుకుని ఇక పోరాటానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ తీయకుండా రంగాది ఫోటో పెట్టుకొచ్చారనమాట. ఈ విధమైనటువంటి ఎత్తుగాళ్ళు కూడా జరిగినాయి. ఇప్పుడు ఫైనల్గా ఆ గోడౌన్ని ఓపెన్ చేసి రైతులకు ఇవ్వడంతో ఆ రైతుల సంబరానికి అంతే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడి ఫీల్డ్ లెవెల్లో విజయం సాధించినటువంటిది ఒక తప్పు, ఒక దుర్మార్గం చేసి ఇన్ని రోజుల పాటు పోలీసుల చేత ఆ దుర్మార్గమైనటువంటి పనులు చేయించింది ఎవరు అన్నటువంటిది ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది. ఎప్పటికైనా ఇట్లాంటి దారుణాలు, ఇట్లాంటి దాష్టీకాలు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి మీద ఉంది అన్నది ఇక్కడ స్పష్టమవుతోంది.